ఇంకోటి ఇక్కడ ముఖ్యంగా ఒక యూట్యూబర్ కూడా చాలా వైరల్ అయిపోయాడు. సో తను చిన్న పిల్లల్ని పెట్టుకొని బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారని చెప్పి కూడా పరేషాన్ బాయ్ సిమ్రాన్. సో తను ఫరారీలో ఉన్నాడంటూ కూడా వార్తలు మనం చూస్తున్నాం. సో నిన్న కాక మొన్న రీసెంట్ గా వాళ్ళ మదర్ తో కూడా మీరు కేసు ఫైల్ చేయడం మనం చూస్తున్నాం. ఏం జరిగింది అసలు? వాళ్ళ మదర్ కి నుంచి మీరు ఎందుకు కేసు ఇప్పించారు అక్కడ? కేసు అంటే ఇప్పుడు నేను ఆవిడని అప్రోచ్ అయ్యాను. ఎందుకంటే ఆవిడని తిట్టాడు, నాన్ వెజ్ నోటుకు వచ్చినట్టు తిట్టాడు. ఎందుకంటే ఈ కల్చర్లెస్ పీపుల్ లాగా మాట్లాడాడు. ఇప్పుడు ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ రేంజ్ లో ఉన్నాడు. ఓన్లీ ఈవిడనే కాదు, ఇంతకు ముందు వేదాంత్ అని చెప్పి వేదాంత్ ఛానల్ వేదాంత్ అని చెప్పి ఆయన్ని కూడా కటిక బూతులు తిట్టాడు ఆన్లైన్ లో. ఏమన్నా ఎలా ఉన్నారు ఏంటని మంచిగా మాట్లాడాడు వేదాంత్ అని ఆయన. అసలు ఆ లాంగ్వేజ్ వరస్ట్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు ఆ రోజు కూడా. కొంచెం సైకలాజికల్ మెంటల్ గా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయేమో కానీ చెప్తున్నాను, వాడు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గా పనికిరాడు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు జనం కూడా హేట్ చేయడం స్టార్ట్ చేశారు. జనాలకి హీరో కదా ఇప్పుడు నాన్ వెజ్ అంటే. అయినా సరే హేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఎగురుతారు ఎగరనండి, అది కాదు సమస్య. వాడు చేసిన తప్పు అన్నప్పుడు తప్పే. హీరో అయినా జీరో అయినా ఎవడైనా సరే ఒక తప్పు చేస్తే తప్పే అని అంటారు. అది చేసిన తప్పే. ఆవిడ 59 మేబీ 55 ఎంత ఉంటుందో ఏజ్ ఆవిడది. అది చాలా దరిద్రం అండి. అసలు ఆవిడతో నేను మాట్లాడాను వెళ్ళి, చాలా బాధ అనిపించింది నాకు. ఆవిడకి అసలు జీరో నాలెడ్జ్ వీటి గురించి. ఇప్పుడు తప్పు చేసింది ఎవరు? ఇమ్రాన్. ఏదన్నా ఉంటే తనతో ఫైట్ అనేది అతనితోనే ఉండాలి. వాళ్ళ మదర్తో ఏం సంబంధం? వాళ్ళ బాబుతో నేను మాట్లాడానండి. ఇమ్రాన్ వాళ్ళ బాబు చిన్న అబ్బాయి, చిన్నవాడు. వాడు చాలా చక్కగా అసలు వీడికి జీరో నాలెడ్జ్, ఏం జరుగుతుంది మార్కెట్ లో, ఇలా ఫాదర్ గురించి ఏం తెలియదు, చక్కగా ఆడుకుంటే ఏదో మంచిగా మాట్లాడుతున్నాడు. వస్తే నాకు అనిపించింది ఈ మాటలన్నీ చెవులో తిరుగుతున్నాయి. వాడికి అర్థమైతే ఎట్లా ఉంటది వాడి మనసు? నువ్వు పాకిస్తాన్ గీకిస్తాన్ ఇట్లా మాట్లాడితే వాడు రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత ఎలా తయారవుతాడు? ఇవన్నీ మనసులో పెట్టుకుని ఈ లోకం ఎట్లా ఉండిద్ది చెప్తున్నా. అక్కడ మన గణేష్ చతుర్థి అవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. లోకల్ గా కూడా చాలా మంచి పేరే ఉంది. అంటే చేసిన తప్పులే. అతను పర్సనల్ గా అక్కడ చూసిన వాతావరణం ఏంటంటే డిఫరెంట్ గా ఉంది. వాళ్ళ మదర్ ని నేను దగ్గరుండి స్టేషన్ తీసుకెళ్లి కంప్లైంట్ అనేది రాసిన. థ్యాంక్స్ బాబు అన్నది. ఎందుకంటే వాడు లేడు కదా ఇమ్రాన్. సో వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి ఏమో తెలుసో తెలీదు భయపడుతున్నారు. నేను అప్రోచ్ అయ్యి నేనే రమ్మా వాడు చేసిన తప్పు ఎందుకో కొంచెం బాధ అనిపించి వెళ్ళా. నేను కేసు ఫైల్ చేశారా? చేసాం అదే స్టేషన్. మూవ్ అవుతుందా కేసు? అవుతుంది. ఎందుకలా? అది అంతే. ఇక కొన్ని మనం బయటకు మాట్లాడినా ఇక అది అవ్వదు. ఆవిడైతే కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్ పెడితే సైబర్ క్రైమ్ రిజిస్టర్ చేయమని ఇక రకరకాలు చెప్పారు. వాళ్ళే టేకప్ చేయాలి. ఎందుకంటే ఉమెన్ కేసు ఇట్లా నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. రిలీజియస్ బిలీఫ్స్ దెబ్బతీశారు. అదే అడ్డంగా మాట్లాడాడు. సో ఇవన్నీ అదే కదా చెప్తున్నా. వేదాంతను కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు ఇంతకుముందు. సో కొంచెం కంట్రోల్ ఉండాలి. నోటికి కంట్రోల్ లేకుండా ఇష్టం మాడితే ఇట్లాంటి ఇష్యూసే వస్తాయి. పూర్తిగా టాపిక్ డైవర్ట్ అయిపోవాలి. ఫైట్ చేయాల్సిన ఎవరి మీద? ఇమ్రాన్ మీద. తప్పు చేసింది ఎవరు? ఇమ్రాన్. ఈ ఒక ప్రమోషన్ చేసి పూర్తిగా ఇప్పుడు ఏంటి విక్టిమ్ కార్డ్ వేసుకుని కూర్చున్నాడు కదా, అంతేనా కదా? ఏంటి ఈ ఫైట్? ఈయన స్టార్ట్ చేసింది కాదు. నాన్ వెజ్ ఇప్పుడు వచ్చేసి ఏదో లేపింది కాదు. 3 సంవత్సరాల కిందటే సివిఆనంద్ గారు ఆల్రెడీ ప్లేన్ ఎక్స్చేంజ్ అనే వెబ్సైట్ అది పట్టుకున్నప్పుడు చాలా క్లియర్ గా మోసపోతారు. అప్పటికి ఇంత భారీ లెవెల్లో ఆడట్లేదు. జాగ్రత్త, ఆడకండి, ఇవి దూరంగా ఉండండి. TV9 కూడా పాపం వాళ్ళు చాలా రన్ చేశారు దీని గురించి. చివరాఖరికి డబ్బులు పోగొట్టుకుంటారు, ఇల్లీగల్ క్యాసినోస్ ఆడద్దు అని చెప్పి TV9 కూడా ప్రమోట్ చేసిన అవేర్నెస్ క్రియేట్ చేసిన ఇదే నాన్ వెజ్ అనే వ్యక్తి. సో ప్రీవియస్ గతంలో కూడా తను కూడా బెట్టింగ్ ప్రమోట్ చేశాడు. క్లియర్ కనపడుతుంది కదా. నేను $8 $10 గెలుచుకున్నాను, మీరు కూడా ఆడండి, పెద్ద పెద్ద కోట్లు పెట్టి ఆడకండి, చిన్న చిన్న అమౌంట్లు ఆడండి అని చెప్పాడు. సరే అది అతను చెప్పింది లీగలైజ్డ్ గ్యాంబ్లింగ్ అనుకోవచ్చు. బట్ ఇఫ్ హీఈస్ అగెనెస్ట్ ఆల్ బెట్టింగ్, ఆయన ఏం చెప్తున్నాడు? బెట్టింగ్ అగెనెస్ట్ అని చెప్పి నుంచున్నాడు జెండా. ప్రీవియస్ లో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏదో ఇష్యూ అయింది, అప్పటి నుంచి నేను బెట్టింగ్ కి చాలా దూరంగా ఉంటాను. అప్పటి నుంచి ఇప్పటి నుంచి ఏం లేదు. నువ్వు ఆపేసి ఉండొచ్చు, నీ మైండ్ లో నుంచి క్యాసినో అనేది తీసేసి ఉండొచ్చు. నీ వీడియో ఇంకా ప్లే అవుతుంది. ఇప్పుడు ఎవరు ప్రైవేట్ ఎందుకు పెట్టలను? నువ్వు పెట్టిన వీడియోని చూసి ఎంతమంది ఆడుంటారు? నిన్ను కూడా వేసేయాలిగైతే అంతే కదా. నువ్వు తీసుకొచ్చావు, నువ్వే అన్నావు, సజ్జనర్ గారిని సపోర్ట్ తీసుకుని వచ్చావు. సజ్జనర్ గారు ఉన్నారు కాబట్టి ఇది యాంప్లిఫై అయింది. నాన్ వేషన్ వాళ్ళు కదా యాంప్లిఫై అయింది. చూసారు కదా. ఇప్పుడు దానికంటే ముందు వేరే వాళ్ళు చేశారు. నువ్వు ఈ ఇష్యూని తీసుకొచ్చినప్పుడు పూర్తిగా నువ్వు క్లియర్ గా నీ యొక్క బ్యాక్గ్రౌండ్ క్లియర్ గా పెట్టుకుని రావాలి. ఏం చేస్తే ఇంకా వీడియో ప్లే అవుతుంది ఇంటర్నెట్ లో, అది ఎందుకు ప్రైవేట్ లో పెట్టలేను? అది అంతే. నాన్ వెజ్ అంటే ఇష్టం ఉన్నాడు. ఓహో నాన్ వెజ్ ఏం చెప్తాడంటే ఆన్లైన్ లో ఆడద్దు, డైరెక్ట్ గోవా క్యాసినోకి వెళ్ళి ఆడచ్చు అనమాట. అదే కదా దాని అర్థం. రేపు పొద్దున క్యాసినోకి వెళ్ళాడు. అసలు ప్రమోషన్ అనేది ఇట్లా చేయకూడదండి.
ప్రమోషన్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు సిగరెట్ లిక్కర్ ఉంది, అది ఫర్బిడెన్ థింగ్స్. అయ్యి ఫర్బిడెన్ థింగ్స్ కి ఎక్స్పోజర్ ఎక్కువ చేయకూడదు. అవి కామ్గా నడుస్తూ ఉంటే తాగేవాడు తాగుతాడు, పోయేవాడు పోతుంటాడు. కానీ అది తీసుకొచ్చి అడ్వర్టైజ్ చేసినప్పుడు ఏముందంటే యాంప్లిఫై క్యూరియాసిటీ, జనంలో క్యూరియాసిటీ పెరిగి దీంట్లో ఏముంటది, తాగితే తీగుంటుందా చేతిగా ఉంటుందా అని చెప్పి వచ్చి ట్రై చేస్తారు. సో అట్లా దూరంగానే ఉంచాలి, ఈ ప్రమోషన్ కూడా చేయకూడదు. మూడోది ఏంటంటే మీరు ఇమ్రాన్ ఇది అడిగారు కదా, ఇది చైల్డ్ వీడియోస్. ఇప్పుడు రేపు పొద్దున ఇమ్రాన్ నేను మళ్ళీ నా మాటలన్నీ ఇమ్రాన్ సపోర్టుకున్నాయేమో మరి. నేను అసలు చెప్పాను నా అబ్బాయికి ఆ రోజున అక్కడికి వెళ్ళినప్పుడు, థ్యాంక్స్ అన్న మీరు వచ్చి మా మదర్ కి హెల్ప్ గా వచ్చారు. మాట్లాడారా మీతో? మరి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, వాట్సాప్ వాళ్ళ పక్కన మన వ్యక్తి ఉంటాడు కదా, పిల్లగాళ్ళు ఉంటారు కదా అక్కడ, అన్న ఒకసారి మాట్లాడండి అని ఇస్తే మాట్లాడా. చూడు ఇమ్రాన్, నేనైతే మాత్రం నేను పిచ్చి తిట్లు పెడతాను నిన్ను ఆన్లైన్ లో, మొహమాటమేం లేదు. నేను మీ మదర్ గురించి వచ్చాను, థ్యాంక్స్ అన్న మా మదర్ గురించి వచ్చినందుకు అని చెప్పాను. నిన్ను మాత్రం వదిలిపెట్టినా అన్న, మొహమ్మద్ చెప్పాను. ఓకే అన్న అన్నాడు, అంతే, ఒకటే మాట. అంటే పోలీసులు పరారీలో ఉన్నాడు కనిపిస్తాడు దానికి ముందుకి. అంటే ఇప్పుడు ఇన్ ద సెన్స్ పరారీలో ఇన్ ద సెన్స్ ఆ పరారీ రోజే అనుకోండి, కరెక్టే, పరారీ రోజు. రేపు పొద్దున్న పోలీస్ స్టేషన్ కి పిలిస్తే ఎందుకు పిలుస్తారు? మాట్లాడి తప్పే ఉంది దాంట్లో. అంటే చుట్టుపక్కల వ్యక్తి ఎవరు మాట్లాడిపించారు అంటే అక్కడే వాళ్ళ రిలేటివ్స్ ఎవరు ఉన్నారు, మాట్లాడుకుంటారండి. మాట్లాడుకోకుండా ఎట్టుంటారు, వాళ్ళ అడ్వకేట్ తీసుకొని వచ్చి కలుస్తారు. అందరు ఇవన్నీ ఫార్మాలిటీస్ ఉంటూనే ఉంటాయి కానివ్వండి. దానిలో నేను చేసిన పెద్ద క్రైమ్ ఏం కాదు, చేసినా నేను వెళ్తాను, ఇబ్బంది లేదు, మాట్లాడేది తప్పేంటి దాంట్లో. కాకపోతే చెప్పారు నిన్ను మాత్రం వదిలిపెట్టిన గురువు అని అన్న. ఓకే అన్న అన్నాడు, ఓకే ఫైన్, అక్కడికి వదిలేసాం. సో అది ఇప్పుడు ఇమ్రాన్ వీడియోస్ చేసాడు అని అన్నారు, 100% తప్పే నేను అంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఇమ్రాన్ ని ఈ యొక్క చైల్డ్ సరే ఫోక్సో పెడతారా ఇంకోటి పెడతారా పెట్టేసి, నాకు తెలియదు అది అప్లై అయ్యద్దో లేదో, ముందు ఇమ్రాన్ లోపల వేసేసి అట్ ద సేమ్ టైం ఈ 10 సంవత్సరాలుగా ఏ సినిమాలు వచ్చినాయో తీసి, ఆ సినిమాల్లో ఈ యొక్క పిల్లలతో ఏది ఈ యొక్క రొమాంటిక్ కైండ్ ఆఫ్ అంటే ఈ లవ్ కైండ్ ఆఫ్ సీన్లు ఏ సినిమాలు వచ్చినాయో ఆ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని దానిలో యాక్ట్ చేసిన హీరోల్ని మొత్తం తీసుకొచ్చి లోపల వేసేస్తే, అంటే మనకి పర్ఫెక్షన్ కావాలి, 100% పర్ఫెక్ట్ చేయాలి పని అనేది. సగం సగం కాదు, ఇమ్రాన్ గడ్ దొరికాడు లేదంటే ఈడు ఎవడో దొరికాడు, మా నాని గడ్ దొరికాడు, వైజాగ్ నానికి దొరికాడు, ఇట్లా వీళ్ళు దొరికారని కాదు, వీళ్ళు ఏం తప్పు చేస్తున్నారో చూస్తున్నాం, ఇది మంచిగా వెళ్తుంది అనే స్కేల్ వెళ్తుందని వీళ్ళని చేయటం కాదు, వీళ్ళలాగా ఇంకెవరు చేస్తున్నారు వాళ్ళని కూడా వేసేయాలంటున్నా. ఇప్పుడు ఇమ్రాన్ గనక ఈ వీడియోలు చేసుంటే 12 సంవత్సరాలు 13 సంవత్సరాల పిల్లలతో చేసి ఉంటే 100% నాకే నచ్చలేదు ఆ విషయం. అలాంటప్పుడు టీవీలో సినిమాల్లో ఈ జబర్దస్త్ అనే ఈ యొక్క కొన్ని ఈ యొక్క ప్రోగ్రాముల్లో ఈ వల్గారిటీ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని అందరిని పార్టీ చేసి మొత్తాన్ని వేసేసేయండి, జైలు నిండిపోతాయి. చెప్తున్నా, స్టేషనరీ సరిపోదు చేయడానికి. సో ఇది మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మ్యాసివ్ లెవెల్లో ఈ యొక్క దీన్ని ఇట్లా చేయడం కాదు, ఏదైనా ఉంటే సొల్యూషన్ ఎతికేసి ఈ దరిద్రం గురించి ఎక్కువసేపు మాట్లాడుకోవడం కూడా వేస్ట్ చేస్తారు. ఎందుకంటే సొసైటీలో చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి, రైతులకు కానీ లేదా ఇంకోటి అంటే ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఏనాటి నుంచో ఉన్నాయి, స్టూడెంట్స్ కానీ చాలా ఇష్యూస్ మీద. రీసెంట్ గా ఇదేదో మన ఉస్మానియాలో కూడా ఏదో ఇష్యూస్ నడుస్తా ఉంది, వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీన్ని ఇట్లాంటి దరిద్రాన్ని హైలైట్ చేస్తుంటే అవి ఇప్పుడు వాళ్ళకి కూడా న్యాయం జరగాలి కదా. ఇప్పుడు 6వ రోజు 7వ రోజు ఎన్నో మాట్లాడుకుంటాం. ఓకే, సో చివరిగా మన వ్యూవర్స్ చూసే ప్రేక్షకులకి వాళ్ళకి చెప్పాలంటే మీ తరపు నుంచి మీరేం చెప్తారు, వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? సింపుల్ అండి, గ్యాంబ్లింగ్ అనేది ఆడద్దు. మెయిన్ గా ఏంటంటే ప్రమోటర్స్ కి ఎవడైనా ప్రమోటర్ ఏదైనా ఈవెన్ ఫ్రూట్ జ్యూస్ తో సహా ఒక డాక్టర్ తో సహా ఆన్లైన్ లో మీకు ఇంటర్నెట్ లో ఎవడేం చెప్పినా వినొద్దు. రేపొద్దున ఒక డాక్టర్ వచ్చి తినమన్నా తినొద్దు. నేను చెప్తున్నాను, ఏమన్నా ఉంటే డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు సజెషన్ తీసుకోండి. యూట్యూబ్ లో నేను డాక్టర్ అని చెప్తాడు ఒకడు, ఈ రోజు యాపిల్ తినమంటాడు, రేపు పొద్దున ఇంకో డాక్టర్ వచ్చి యాపిల్ తింటే కనుక కిడ్నీల మీద ఎఫెక్ట్ పడతాయి అంటాడు. ఒకడొచ్చి కాఫీ తాగమంటాడు. రెండో రోజు కాఫీ సేల్స్ ఇండియాలో టాప్ గా వెళ్ళిపోతాయి. మొత్తం కార్పొరేట్ చేస్తున్న డ్రామా ఇది. ఒకడొచ్చి ఆయిల్ రాసుకోమంటాడు, ఒకడొచ్చి నేను అసలు లేనుండని ఇంత బాగా జుట్టు వేలాడేసుకొని ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని చెప్పి పట్టుకొని ఉంచుంటాడు. వాడికి ప్రమోషన్ చేసేవాడేమో సోనీ సూద్, స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్తాడు, 5 కోట్లు 10 కోట్లు తీసుకుంటాడు. మరి ఏం జరుగుతుంది? స్కామ్ లాగా జరుగుతున్నాయి. సో ఆన్లైన్ లో ఏది చెప్పినా నమ్మద్దు అసలు. ఏదన్నా పెద్దవాళ్ళు ఉంటారు, ఏదో ఊర్లో పెద్దవాళ్ళు ముసలాళ్ళు వీళ్ళు ఏదన్నా చెప్తారు కదా, పసుపు పోయండి లేదంటే న్యాచురల్ థింగ్స్ ఏమన్నా ఉంటే తీసుకోండి. కానీ ఫ్రూటీ తాగండి, థమ్స్అప్ తాగండి, ఇంకోటి తాగండి అని ఏది చేసిన అన్ని బ్యాన్ చేసి పడాయండి. అసలు వాటి జోలికే వెళ్ళొద్దు అనేది నా అభిప్రాయం. నాట్ ఓన్లీ బెట్టింగ్, నాట్ ఓన్లీ దిస్, ఎవ్రీథింగ్, ఎవ్రీ సబ్జెక్టు
క్రింజ్కి దూరంగా ఉండండి, ఈ దరిద్రాలకు దూరంగా ఉండండి. ఏదైనా కొంచెం అబ్సీన్ థింగ్స్ ఉన్నాయి అంటే బ్లాక్ చేసేసేయండి వాడిని. ఎందుకంటే మీరు చూడకపోవచ్చు, రేపొద్దున మీ పిల్లలైనా చూస్తారు ఆ ఫోన్లో ఆ అబ్సీన్ కంటెంట్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఇన్ కేసు ఇమ్రాన్ లాంటి వాళ్ళు ఎవరన్నా ఇట్లాంటి అబ్సీన్ కంటెంట్ చేసినప్పుడు బ్లాక్ చేసేసేయండి జస్ట్. ఇంకెప్పుడు మీకు ఫ్యూచర్లో కనపడదు సబ్జెక్ట్, అది బెటర్. సో వీటికి దూరంగా ఉంటే మన యొక్క వే ఆఫ్ లివింగ్ కూడా మారిద్ది అనేది నా అభిప్రాయం. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలియని కూడా చెప్పినాయి. థ్యాంక్ యూ. సో మేబీ చాలా మందికి చూసే వ్యూవర్స్ కూడా అర్థమవుతుందని చెప్పి అనుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బై.